విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే నాయకులు రాజకీయాల గురించి మాట్లాడకూడదని ఆలయ పాలక మండలి తీర్మానించినట్లు దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ కామధేను అమ్మవారి దగ్గర రాజకీయ వ్యాఖ్యలు చేయడం పాలక మండలి ఆగ్రహాన్ని గురిచేసింది. ఇంద్రకీలాద్రిపై రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తితో రావాలి కానీ రాజకీయాల కోసం కాదని తేల్చి చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయంటూ చైర్మన్ బొర్రా గాంధీతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. అమ్మవారి దేవస్థానంలో రాజకీయ నాయకులకి రాజకీయాలకి అమ్మవారి దేవస్థానంలో ఇలాంటివేవి జరగకూడదని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు చైర్మన్ రాధాకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి సార్ ఇది రాజకీయ నాయకులు రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి ఆంక్షలు విధించారన్న దీని మీద ఏమంటారు సార్? ఓం శ్రీ కాంతుర్గా నమః. ఆ రోజు మేము సుమారుగా 4 days బ్యాక్ ట్రస్ట్ బోర్డు మీటింగ్లో ఆల్రెడీ పెట్టాం మేము విషయం. ఇది ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ రాజకీయం మాట్లాడకూడదు, ఇక్కడ పవిత్రమైన దేవాలయానికి వచ్చి ఆమె దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొంది వెళ్ళాలి తప్ప రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి ఈ మధ్యకాలంలో పేపర్లో వచ్చి భక్తులు ఎంతో బాధపడుతున్నారని తెలిసి ఆ విషయం చెప్పాం. ముందు అలా జరగనేం, ఇక నుంచి ఆ వెహికల్ సీజ్ చేయడం కానీ కూడా ఆలోచిస్తాం. ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే పైకి వచ్చి రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి మేము బోర్డులో పెడతాం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేస్తాము. దయచేసి మీరు కూడా మీడియా మిత్రులు కోఆపరేట్ చేయాలి. మీరు రాజకీయ ప్రశ్నలు అడిగితే వాళ్ళు చెప్తారు ఆటోమేటిక్గా. మర్చిపోయి మీరు అడగకుండా ఉంటే మంచిదని మీ ద్వారా మేము ఈ విషయాన్ని చెబుతున్నా. మీడియా వాళ్ళు ఎవరు కూడా దయచేసి వచ్చిన పొలిటికల్ లీడర్స్ రాజకీయాల గురించి అడగొద్దు. దయచేసి ఆ తల్లి గురించి అడగండి, ఆ సాంగ్ గురించి అడగండి, చెప్తారు. మాకు ఇక్కడ విషయాల గురించి అడగండి, అంతేగాని ఎవరో మారటానికి వీలేదని చెప్పి మేము పెట్టాం. అట్లాగే ఇంకా చాలా కూడా పెట్టాం మేము. మరి సైన్ బోర్డులు అంతా ఉండాలి, మరి ఏర్పాట్లు లక్షల మంది రేపు భవానీలు రాకపోతున్నారా, వచ్చే అవకాశం ఉంది మాకు. ఆ భవానీల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. భారీ ఎత్తున లైటింగే కానీ, లడ్డూలే కానీ, కింద స్నానాలకు కానీ, జల్లువానకు కానీ, మరి అక్కడ వాష్రూమ్స్ కానీ, అలాగే పర్మనెంట్గా కూడా కొంత పైన మంచి బోర్డులు అన్ని చోట్ల కనపడటానికి వీలుగా విస్తృత ఏర్పాట్లు చేయబోతున్నాం. అవన్నీ కూడా మేము మీటింగ్లో మాడుకున్నాం. కొన్ని పాయింట్లు పెట్టాను నేను సపరేట్గా. చైర్మన్ పాయింట్లు కూడా కొంత నేను లాస్ట్లో చదివి వినిపించాను నేను. ఇవన్నీ కూడా ఇదే కాదు, ఆ ఆస్తులు కాపాడుతాం. ఆ ఆస్తులు మరి ఎక్కడెక్కడ ఉండే రక్షణ. నిన్న ఆల్రెడీ పారింగ్లో ఉన్న 7 ఎకరాల పొలంలోకి వెళ్ళాం. అక్కడ గోశాల ఉంది, అక్కడ వేద పండితుల ఆశ్రమం ఉంది. అవన్నీ పరిశీలించాం. అక్కడే పచ్చగిడ్డి కూడా వేయాలి, అక్కడే కల్టివేట్ చేయాలని ల్యాండ్ ఉంది కాబట్టి అని నేను నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలో చేయబోతున్నాం. ఇవన్నీ కూడా 1 by 1 చూస్తాం ఇక్కడ అన్నీ కూడా. మరి నేను వచ్చి నిన్నటితో 1 month అయింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా అంతా లైన్లోకి వెళ్తున్నాం. అన్నీ కూడా సర్దిద్దాం, ఇబ్బంది లేకుండా. ఇక్కడ అన్ని విషయాలు నెంబర్ 1గా ఇదివరకన్నా నెంబర్ 1గా జరగాలని ఆశిస్తున్నాం. సార్ ఇటీవల చూసుకున్నట్లయితే జోగి రమేష్కి సంబంధించి ఆయన చేతిలో హారతి వెలిగించుకొని కొండపైన ప్రమాణాలు చేసినట్టు కూడా రాజకీయాల గురించి కూడా మాట్లాడినట్టు కూడా తెలిసింది సార్. దాన్ని అమ్మాయి చెప్పాను ఆల్రెడీ. ఎవరో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరో కూడా మాట్లాడకూడదు. ఎవరో కూడా ఇక్కడ టక్కుట అమ్మార యాశాలు వేయకూడదు. వేస్తే దేవాలయం కానీ ఇక నుంచి దేవాలయ సిబ్బంది కానీ ఇక్కడ పోలీసు కానీ ఊరుకోదు. డెఫినెట్గా ఇంక అటువంటివన్నీ కూడా చేయలేము. ఇక్కడికి వచ్చి చేస్తే బజార్లో చేసుకోవాలి తప్ప తల్లిదేరికి వస్తున్నామని చెప్పేసి కింద మీడియా వాళ్ళు పిలిచేసి ఎక్కడో ఒక పాయింట్లో నుంచో పెట్టేసి జామ్ చేసి భక్తులు ఇబ్బంది కలిగిస్తామంటే ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. పార్కింగ్ సంబంధించి కూడా చాలా వరకు పార్కింగ్ సమస్య ఎప్పుడు ఉంటూనే ఉంటుంది విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో. దాని మీద ఏమంటారు సార్? అమ్మ, పార్కింగ్ అనేది మేజర్ సమస్య. ఇదివరకు ఒక దసరా ఉత్సవాల్లోనో భవానీలు దీక్షావరం ఉండేది. ఇప్పుడు అలా కాదమ్మా, వారంలో 3 రోజులు జామ్ అయిపోతుంది. ఫ్రైడే, సాటర్డే, సండే అనేది విపరీతమైన జనం వస్తున్నారు. మరి అట్లాగే వీఐపీసు, వివిఐపీసు, ఆర్డినరీ పీపుల్ రకరకాలు ఉంటుంది. దాని మీద కూడా చర్య తీసుకోబోతున్నాం. దాన్ని కూడా అవసరమైతే మేము పార్కింగ్ ఒక స్టేజ్ దాటిపోతే ఓం దగ్గర నుంచి కింద పెట్టి చేద్దామని అన్నీ కూడా. పైన లేని కారు తిరిగినప్పుడు ఎవరైనా చేసేది లేదు కదా, ఎలా చేయాలి ఏంటి అని దాని మీద కూడా మేము డిస్కస్ చేసాము, చెప్పాము. అది ఆల్రెడీ కూడా మరి అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్లో దీనికి గవర్నమెంట్ పేద 200-300 కార్లు పెట్టే ఒక పార్కింగ్ ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్. అట్లాగే మరి భక్తులు వెయిటింగ్ కూడా హాల్ ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉండి ఆయన దాని మీద వెళ్ళి మేమంతా కూడా కలుస్తాము. కలిసి దాని ఫండింగ్ ఎలా చేయాలి భక్తులతో కూడా తీసుకుని. మరి దేవాలయం అంటే మరి ఎంతోమంది నాకు భక్తులు ఉన్నారు. భక్తుల ద్వారా కూడా తీసుకునే ఈ ఏర్పాట్లన్నీ చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయమ్మ. ఇంకా టెంపుల్ ఇంకా అభివృద్ధి చేయాల్సిన వ్యవహారం ఉంది. బంగారం తాపడం ఉంది. తల్లికి బంగారం ఉంది. కొంత బంగారం మళ్ళీ కొంత డోనర్స్ దగ్గర తీసుకుని అట్లాగే శివాలయం కూడా
మరి బ్రహ్మాండంగా అమరావతి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ గుడి కనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా కొంతవరకు బంగారు తాపడం చేయాలని అభిప్రాయం ఉంది. అవన్నీ కూడా వ్యక్తిపరిచయం మీటింగ్లో పెట్టాను. అలాగే ఇంకా కూడా కొన్ని మా ట్రస్ట్ బోర్డు మేమంతా సంప్రదించి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. కొన్ని దాతల ద్వారా కూడా చేయబోతున్నాం అతి త్వరలోనే. కొన్ని దాతలను కూడా మేము అడిగాము, కొన్ని ఎస్ అన్నారు. అలాగే రేపు ఆ శివాలయం దగ్గర చుట్టూ అంతా కూడా ఫ్లోరింగ్ ఒక దాత నేను చేసి పెడతాను, మొత్తం ఎటు జెడ్ ఎంత ఖర్చు అయినా అన్నాడు. అది ఇంజనీరింగ్ వాళ్ళతో నేను మాట్లాడి మేము ఎండోమెంట్ మంత్రి గారిని మరి మా ఎండోమెంట్ కమిషనర్ గారిని వీళ్ళందరితో డిస్కస్ చేసి దీని మీద అన్నీ ముందుకెళ్తాం మేము. అయితే చూసారు కదా, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో రాజకీయాలకి చోటు లేదని, రాజకీయాలు మాట్లాడకూడదని కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటివేవి ఇక్కడ చోటు చేసుకోకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.